విపక్షం చేస్తున్న విమర్శలకు ఇకపై డిఫెన్స్ కాదు అఫెన్స్ ఆడదామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ అఫెన్స్ గేమ్లో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన మాటామంతిలో లోకేష్ స్పష్టం చేశారు. ఈసారి మంత్రుల టీం వర్క్ బాగుందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని వైసీపీ ఎంత నాశనం చేసిందో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో సమయం ఎక్కువ కేటాయిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. ఈ నెల 28న ఎలమంచిలలో అతిపెద్ద ఫార్మా సంస్థ బ్లూజెట్కు శంకుస్థాపన చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఓ వ్యక్తి బ్లూజెట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సంస్థ విస్తరణ ఆలోచనపై ఆ ఉద్యోగి తనకు పెట్టిన మెసేజ్ ఆధారంగా ఫార్మా కంపెనీని ఏపీకి తెస్తున్నట్లు వివరించారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో గెలిచిన టీడీపీ మద్దతుదారులతో సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులోపు సమావేశమవుతారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరిని ఉద్దేశించి లోకేష్ సరదా వ్యాఖ్యలు చేశారు. పెన్, వాచి, కళ్ళజోడు, చొక్కా ఇలా అన్ని గోల్డ్ రంగులతో ఉండడంతో మనిషి గోల్డ్ అంటూ వ్యాఖ్యానించారు. కుర్ర ఎమ్మెల్యేలతో పోటీ పడాలంటే ఆ మాత్రం గోల్డ్ కలర్ అవసరమని అన్నారు.